అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాం. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్గా, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలతో తల్లిదండ్రులు మాటలు బాగా విని వాళ్ళకు తోడుగా లాస్ట్ వరకు ఉండి మంచి నైతిక విలువలు పాటించి ఉన్నత స్థాయి అన్నిట్లో సక్సెస్ అయ్యే మంచి బిడ్డని హ్యాపీగా, ఈజీగా, మంచి సంకల్పంతో తీసుకుంటారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఏమనుకుంటామంటే మనకి కావాల్సింది ప్రెగ్నెన్సీనో బిడ్డనో కాదు, మనకు కావాల్సింది మంచి బిడ్డ. మంచి బిడ్డ అంటే దీర్ఘాయుషుగా, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలు, తల్లిదండ్రులని బాగా అర్థం చేసుకొని వాళ్ళకు లాస్ట్ వరకు తోడుగా ఉండడం, అన్నిట్లో సక్సెస్, కానీ మా విలువలతో కూడిన సక్సెస్. అటువంటి బిడ్డని మనం తీసుకోవాలి అనే ఇష్టం, సంకల్పం అది అవసరమ్మా. మనం ఊరికే బిడ్డ గర్భం వస్తే చాలు అని అందరూ చెప్తారు, కానీ గర్భం వచ్చిన తర్వాత చాలామందిని చూస్తుంటాం, అమ్మా ఇదేమవుతుందో ఎట్లా ఉంటుందో. ఎందుకు అందరూ ఫోర్స్ చేసి గర్భం మనకు తర్వాత పెళ్ళైన వాళ్ళకి వచ్చేసింది, కొంతమందికి రాకుండా పోవచ్చు, వాళ్ళలాగా మనం అయిపోతామేమో, ఇటువంటిది బాధ అంతా ఫ్యామిలీ దగ్గర నుంచి వస్తుంది. సో ఈ ఫ్యామిలీ సమాజం కానీ మనకి సపోర్ట్గా ఉంటే, ఫ్యామిలీలో ఒక్కరైనా నీకేం కాదు, నీకు ఖచ్చితంగా వస్తుంది అని ధైర్యం చెప్పుంటే మనకి ఎప్పుడో వచ్చి ఉంటుంది చాలామందికి. కానీ వాళ్ళు ఎవరు చెప్పటం లేదు. ఆలోచించండి. బయట వాళ్ళు ఒక్కొక్కసారి అడుగుతారు, దాన్ని మనం గట్టిగా పట్టుకొని, మనం ఇటువంటి టైంలో ఏదైనా బాధపడి ఉంటే దాన్నే గట్టిగా పట్టుకొని నాకు ఇది కష్టం అనే ఫీలింగ్తో మనం ఉండిపోతున్నాము. ఆ కష్టం అనే ఫీలింగ్ వల్ల, కష్టం అనే బాధతో పాటు కష్టం అని నిజంగా నమ్ముతున్నాం కాబట్టి ఈజీగా రావట్లా. అందుకని ఆలోచన మార్చి మన ఇష్టం కోసం మనం కంటున్నాం. వేరే వాళ్ళకి చెప్పుకునేదానికో, వేరే వాళ్ళకి ప్రూవ్ చేసుకునేదానికో కాదు ఇది. కానీ ఈ ఆలోచనకి మనం అలవాటయ్యి ఈ ఆలోచనను గట్టిగా పట్టుకుంటే, శారీరక లోపం సరి చేసినప్పుడు, పని చేసే తీరు ఇంప్రూవ్ అయినప్పుడు ఖచ్చితంగా అది రావాల్సిందే, ఈజీగా కూడా వస్తుంది. కానీ మన బాధతో, డౌట్తో ఉన్నప్పుడు మామూలు సింపుల్ ట్రీట్మెంట్ పని చేయదు. ఆ స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు పెద్ద ఎక్కువ ట్రీట్మెంట్ IUI, IVF అట్లా పోవాల్సి వస్తుంది. చాలామందికి అది అవసరం లేదు. సో అందుకనే ఈ రకంగా మంచి బిడ్డ కావాలనే మంచి సంకల్పంతో, గట్టి సంకల్పంతో మనం తీసుకునేటప్పుడు గర్భం రావడం ఈజీ, గర్భంలో కూడా ఏం ప్రాబ్లం లేకుండా ఈజీగా అది జరిగిపోతుంది. మనం అప్పుడు సంతోషంగా, కాన్ఫిడెంట్గా బాగుంటాం, అన్ని పనులు చేసుకోగలుగుతాం. డెలివరీ కూడా ఈజీగా, స్మూత్గా అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ. కానీ అమ్మ డెలివరీ నా కష్టం, 2 ఏళ్ళు అయిపోయిందా, 30 ఏళ్ళు దాటిపోయిందా కష్టం, ఇదే అందరికీ. ఆ డౌట్ నుంచి మిమ్మల్ని తీసుకురావడానికే టైం ఎక్కువ అవుతుంది. దానికోసమే ఇటువంటి మీటింగ్, దానికోసమే వాళ్ళు వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు, దానికోసమే వీడియో చూడమంటున్నాము, దానికోసమే వాకింగ్ పోమంటున్నాము. హస్బెండ్ సపోర్ట్ కొంతవరకు, నీకేం కాదు, ఏం వరి అవ్వబాకు, నీకు ఖచ్చితంగా వస్తుందని ఒక్క మాట. అందుకనే హస్బెండ్స్ కూడా తెలిసి ఉండాలి, ఏదో హాస్పిటల్ పోతున్నాం, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, నాకేం తెలీదు, నా ప్రాబ్లం ఏం లేదు, నాకన్నీ బాగానే ఉంది అని ఉండిపోకుండా, నీకు ఈ టెస్ట్ జరుగుతుందా, నీకు ఇంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందా, నువ్వు ఇది చేసి నీకు కూడా ఖచ్చితంగా వస్తుంది
అని ఇష్టంతో, అదే ప్రెగ్నెన్సీలో కూడా నువ్వు బిడ్డ ఇద్దరూ బాగుంటారు, మనకి ఏం కావాలో అదే చెప్పడం, అది మనం అలవాటు చేసుకుంటే కన్సెప్షన్ రావడం అనేది ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు యామిని ఇక్కడ చూపించుకొని డెలివరీ అయింది, తన ఎక్స్పీరియన్స్ చెప్తారు. నా పేరు యామిని. నేను 6 నెలల నుంచి పీరియడ్తో బాధపడుతుంటే 4 నెలలు 3 నెలలు దాటేది పీరియడ్, ఇర్రెగ్యులర్ పీరియడ్. ముందు 2 హాస్పిటల్లో తిరిగాను, అయినా కూడా తగ్గలేదు. 1.5 year అయిపోయింది. మా బంధువుల ద్వారా ఇక్కడికి వచ్చాను మేడం దగ్గరికి. మేడం దగ్గరకు వచ్చి థైరాయిడ్ ఉంది, పీసీఓడి ఉందని చెప్పారు మేడము. చెప్పిన తర్వాత ట్యాబ్లెట్లు, ఎక్సర్సైజు, డైట్ ఇవన్నీ చేశాను. మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేసేవారు, మా ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు. నేను ఎప్పుడు బాధపడుతున్నా కూడా వాళ్ళు ఓదార్పు చెప్పేవారు. నేను 3 నెలలు ట్యాబ్లెట్లు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నాకు పాజిటివ్ వచ్చింది. నేను మళ్ళీ మేడంకి ఫోన్ చేసి చెప్పాను. మా కౌన్సిలర్ మేడం లక్ష్మి మేడం ఫోన్ చేసి డైట్ చేస్తున్నావా, ఎక్సర్సైజ్ చేస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది. మేడం చేస్తున్నాను మేడం అని చెప్పేవాడిని. కావలి దగ్గర మేడం మా అమ్మ వాళ్ళ ఊరు. 7 నెలలు ఇక్కడికి వచ్చాను ప్రెగ్నెంట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి చూపించుకున్నాను. C-section అయింది మేడం, పాప పుట్టింది. పాపకి ఇప్పుడు 7 నెలలు మేడం. వెరీ గుడ్. ఇప్పుడు నీకు ఇట్లా 3 నెలలకి 4 నెలలకి వచ్చేదన్నా? అవును మేడం. పెద్ద మనిషి అయినప్పటి నుంచే అట్లనేనా, లేదా పెళ్ళైన తర్వాత? పెళ్ళైన తర్వాత మేడం. ముందు అలా ఏం లేదు, ముందు బాగానే ఉండింది మేడం. ఒక వారం రోజులు 5 రోజులు అలా వచ్చేది మేడం ముందు పీరియడ్. పెళ్ళైన తర్వాత 3 నెలలు 4 నెలలు దాటిపోయేది మేడం. మేము టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ వచ్చేది మేడం. చాలా బాధపడేవాళ్ళు మేడం నేను మా ఆయన. తర్వాత ఒకసారి చూసుకున్నాం, మా అమ్మకి ఆపరేషన్ చేశారు మేడం కావుల్లో. దానివల్ల మేము దాన్ని మర్చిపోయాను మేడం. మర్చిపోయిన తర్వాత ఒక వారం రోజులు చూసుకుంటే పాజిటివ్ వచ్చింది మేడం. నేను మేడంకి లక్ష్మీ మేడంకి ఫోన్ చేసి చెప్పాను. మేడం మార్నింగ్ రండి అన్నారు, వచ్చాం మేడం. వచ్చి చూపించుకున్నాం. మర్చిపోతే వచ్చేస్తుంది అనేది కరెక్టేనా? కరెక్టే. ముందైతే ఆలోచించేవాడిని మేడం, టైం వచ్చేస్తుంది, డేట్ వచ్చేస్తుంది అని ఆలోచించేదాన్ని మేడం. నాకు మళ్ళీ ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత స్పాటింగ్ లాగా 15 days ముందు 20 days ముందు వచ్చేసేది మేడం ముందు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తే మళ్ళీ వెళ్ళి ఇంటికి వెళ్ళి డైట్ ఎక్సర్సైజ్ బాగా చేశాను మేడం. వాకింగ్, కపుల్ వాకింగ్, బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అని డైట్ అన్ని బాగా ఫాలో అయ్యాను. ఫాలో అయిన తర్వాత వచ్చింది మేడం 3 months మేడం. హాస్పిటల్కి వచ్చి 3 months లో కన్సీవ్ అయ్యాను. 3 months లో నీకు వచ్చిన తర్వాత కొంచెం ముందు రావడం మొదలు పెట్టిందా డేట్? 1 నెలలో 3 times వచ్చేసింది. 10 days స్పాటింగ్ లాగా అవుతూ వచ్చింది మేడం. వచ్చి చూపించుకొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ ట్రీట్మెంట్ బాగా మొదలు పెడితే మళ్ళీ బాగా మళ్ళీ కరెక్ట్గా వచ్చింది. సో ఇది మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలకి ఇక్కడ వచ్చారు? 1.5 year. ఏజ్ నీకు? 22 మేడం. 22. సో 3 నెలలకి 4 నెలలకి అట్లా వచ్చేదన్నావు కదా, అప్పుడు నీకు ఏమనిపించేది? ఎంత బాధ అనిపించేది? మాకేం కన్సీవ్ అయిపోయిందని మేము మా ఇంట్లో వాళ్ళు అనుకునే వాళ్ళం మేడం. చూస్తే లేదు. అప్పుడు చాలా బాధపడేవాళ్ళం మేడం. మా ఇంటి పక్కన వాళ్ళు కూడా అడుగుతున్నారు మేడం, ఏమి ఇంకా నిండలేదు, ఏమి ఇంకా వస్తదిలే అనుకుంటా చెప్తున్నాం మేడం. ఎవరు చెప్పి ఇక్కడ వచ్చారు? మా పిన్ని చెప్పింది మేడం. మా పిన్ని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళంట మేడం. మా పిన్ని చెప్పింది మేడం. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ నుంచి రెగ్యులర్ పీరియడ్స్, పెళ్ళైన తర్వాత ఇర్రెగ్యులర్ వచ్చింది మేడం. పీసీఓడి థైరాయిడ్ ఉండేది. సో ఆ పీసీఓడి ఉంటే మనకి కొంచెం కష్టం అనేవాళ్ళు కదా? అవును మేడం, అనేవాళ్ళు మేడం. అదేం లేదు. తర్వాత మీ ఆయన నీకు సపోర్ట్ చేశారు అంటారు కదా, ఎట్లాంటి సపోర్ట్ చేసేవాడు? నేను ఎప్పుడైనా బాధపడతా కూర్చుంటే, ఏం కాదులే అందరికి వచ్చింది మనకు వస్తుంది, ఏం బాధపడపాకు, దాన్ని వదిలేయి, వచ్చినప్పుడే వస్తుంది, ఏం బాధపడపాకు అనేవాళ్ళు మేడం. అని చెప్పినప్పుడు నీకు ఎట్లా అనిపించింది? నాకు బాగుంది, ఆయనే చెప్తున్నారు కదా అని ఇంకా
అంటే బయట వాళ్ళు అడుగుతుంటారు కదా, ఇంకా ఏమి, ఇంకా కాలేదా, ఇంకా అప్పుడు ఎట్లా అనిపించేది? చాలా బాధ. ఒక్కసారి ఏడ్చామని మేడం వాళ్ళ కదా. అట్లా అనేటప్పుడు మనం అందరి దగ్గర తక్కువ అయిపోయాము అనే ఫీలింగ్ ఉంటుంది. అదే భర్త నీకు సపోర్ట్ చేసినప్పుడు, నీకేం కాదు వచ్చినప్పుడు రాని, అందరికి ఇది గమనించండి, అందరికి వచ్చింది మనకు కూడా వస్తుంది, వచ్చే టైంకి రాని. అట్లా సపోర్ట్ చేసినప్పుడు పర్వాలేదు, వీళ్ళు అడిగినా కూడా మా ఆయన నన్ను అర్థం చేసుకుంటున్నాడు, మా ఆయన నాకు ధైర్యం చెప్తున్నాడు. అది ఉన్నప్పుడు ఆ బాధ అనేది వదిలేసాను. ఇక్కడ 3 నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇక్కడ ఏమనిపించింది నీకు ఫస్ట్ వచ్చినప్పుడు? అన్ని అడుగుతుంటే నాకు బంధువులాగా అనిపించారు మేడం. బంధువులు అడుగుతారు కదా, అలా అడుగుతున్నారు అని అనిపించింది మేడం. ఇక్కడ ఈ డయట్ ఇదంతా చేయమన్నారు కదా, వాకింగ్, ఇదేంది ఇది కొత్తగా ఉంది? కొత్తగా అనుకున్నాను మేడం. ఎవరు చెప్పరే, నేను ముందు 2 హాస్పిటల్ వెళ్ళినా కూడా ఏం చెప్పరు, టాబ్లెట్ ఇచ్చి పంపించేస్తారు మేడం. ఓపీ చేసి ఇచ్చేసి పంపించేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని చూసి, మీరు వచ్చినప్పుడు 4 ద్రాక్ష ఇచ్చారు మేడం, ఎండు ద్రాక్ష. నాకు మా హస్బెండ్ కి ఇచ్చారు మేడం. నేను తినేసి చాలా తీయగా ఉందని చెప్పాను. 12 బిడ్డ పడతావు అని చెప్పారు మేడం. ఇంటికి వెళ్ళి నేను మా రిలేటివ్స్ చెప్పాను మేడం ఇలా ఇచ్చిందంటే, ఎవరెవరు కదంటే అక్కడ స్పెషల్ గా ఉంది హాస్పిటల్ కూడా, అన్ని బాగున్నాయి, చూపించుకోవడానికి కూడా బాగుంది అన్నాను మేడం. నేను ఇంకా 2 చెప్పాను మేడం అక్కడికి వెళ్ళండి అని, వాడు కూడా వస్తున్నారు మేడం. అవును మేడం. సో నీకు అది కొంచెం మనసుకి ప్రశాంతంగా అనిపించింది. ఈ డయట్ ఇది చేసేవా? ఏమేం బాగా చేసేవు? ఎక్సర్సైజ్ చేశాను మేడం. ఏమేం ఎక్సర్సైజ్? 8 వాక్, బటర్ఫ్లై, వాకింగ్ చేశాను మేడం. స్టెప్స్ ఎక్కి దిగడం, డైట్ అన్ని ఫాలో. డైట్ లో ఏమేం చేసావు? పొద్దున్న బీట్రూట్ జ్యూసు, క్యారెట్ జ్యూసు. ఇవన్నీ ఏంది ఇది తయారు చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి? లేదు మేడం, అలా ఏం లేదు మేడం. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఏమనరు మేడం? ఓకే. సో ఇది చేసినప్పుడు ఏం అనుకొని తీసుకునేది? నాకు ఖచ్చితంగా వస్తుంది, ఇది నా బిడ్డ కోసం చేసుకుంటున్నాను అని అనుకున్నావు. సో అనుకుని చేస్తున్నావు. సో ఇది ఇంపార్టెంట్. ఎప్పుడు 3 to 4 months అట్లా వచ్చినా డయట్ ఎక్సర్సైజ్ ఇష్టంగా చేసినప్పుడు, ఇది పీరియడ్స్ చేంజ్ అనేది ఇప్పుడు చూడండి 3 to 4 months అంటే పెండులం లాగా. పెండులం అంటే ఊరికే ఇట్లా ఇటు పోయి వస్తుంది. అంటే ఈ ఎండ్ 3-4 నెలలు ఇది తొందరగా 10 రోజులకు వచ్చి తర్వాత సెట్ అయ్యి మధ్యలో వచ్చి కరెక్ట్గా వస్తుంది అనమాట. సో అట్లా ఎప్పుడూ ఇర్రెగ్యులర్గా ఉండేది కొంచెం తొందరగా వస్తే మంచిది. అది ఒక మార్పు. అది మార్పు చేసుకొని మళ్ళీ నెలకు కరెక్ట్గా వస్తుందంటే అప్పుడు నీకేమనిపించింది? 6 months చెప్పారు కదా మేడము, 3 months కదా అయ్యింది అని అనుకుంటున్నాం. ఇది 3-4 నెలలు ఉండి తొందరగా వచ్చి కరెక్ట్గా వచ్చినప్పుడు అప్పుడు నీకు కొంచెం బాగుంది మేడం. 3 నెలలు రాకుండా కూడా ఇప్పుడు 10 days స్పాటింగ్ లాగా అవుతుంది. అంటే 1 month కరెక్ట్ అయిపోయింది మేడం. ఇంకొక మంత్ కరెక్ట్ అయిపోయాక తర్వాత నేను చెప్పాను, మా హస్బెండ్కి చెప్పాను, ఒకసారి వెళ్ళొద్దాం హాస్పిటల్కి, ఇలా అవుతుంది కదా, మళ్ళీ కరెక్ట్గా వచ్చింది వెళ్ళొద్దాం అంటే వచ్చి ఇంటికి వెళ్ళాం మేడం. ఇప్పుడు December 23 మేడం, అది డేట్. ఇక్కడికి వచ్చింది October 2, October 2 వచ్చాను. December 23కి కన్ఫర్మ్ అయ్యింది. 7th month ఇక్కడ చూపించుకున్నాను. మళ్ళీ అమ్మ వాళ్ళు అక్కడ సీమంతం చేసి అక్కడ తీసుకెళ్ళిపోయారు 7th month లో. ఇంకా అక్కడ అమ్మ వాళ్ళు అక్కడ చూపించుకున్నాం మేడం. C-section అయ్యింది మేడం. పర్వాలేదు, బేబీ బాగుంది. నీకు వీడియోస్ చూసేదానివా? 1 వారం కింద 2 వీడియోలు, పైనుంచి 2, 1 వారం కింద 1 వారం పైన చూసేవాళ్ళు. ఇద్దరు చూసేవాళ్ళు మేడం, నేను మా హస్బెండ్ ఇద్దరు చూసే. వీడియో చూడడం వల్ల నీకేం అర్థమైంది? వాళ్ళకి వచ్చింది మనకు వస్తుంది, వాళ్ళలాగా చేస్తే అనుకొని చేశాను. నీకు బ్లీడింగ్ లో ఏమైనా మార్పు వచ్చిందా? మార్పులు ఏం లేదు మేడం, బాగానే అయింది. కానీ స్పాటింగ్ లాగా అవుతుంది ఫస్ట్, తర్వాత సెట్ అయిపోయింది. సరే.
మంచిది. నీకు ఏమనిపిస్తుంది ఇట్లా 6 మంత్స్ అవుతుంది అని అనుకునేటప్పుడు నీకెందుకు 3 monthsలోనే వచ్చింది అనుకుంటున్నావు? ఆ నీటి బుడగలు ఉన్నాయి, అది ఉంటే ప్రెగ్నెంట్ రాదు అని పక్కన వాళ్ళు చెప్పేవాళ్ళు మేడం. ఇంకా దానివల్ల ప్రెగ్నెంట్ రాదేమో అనుకొని చాలా బాధపడేవాళ్ళం. వాళ్ళకి అవుతుంది మనకేం అవ్వలేదు, వీళ్ళు వాళ్ళు చెప్తున్నారు నీటి బుడగలు ఉంటే ప్రెగ్నెంట్ రాదని. చూపించుకున్నాం మేడం, కావిలో 2 హాస్పిటల్ చూపించుకున్నా కూడా అక్కడ ఏం రిజల్ట్ ఏం రాలేదు. ఎంతకాలం ట్రీట్మెంట్ తీసుకున్నావు? అక్కడ 6 months చూపించుకుంటున్నాను మేడం. అక్కడ 1 సంవత్సరం అయింది మేడం. మళ్ళీ ఇక్కడికి వచ్చాను మేడం. ఇక్కడికి వచ్చి ఇప్పుడు అక్కడ కూడా ట్రీట్మెంట్ తీసుకున్నావు, ఇక్కడ కూడా ట్రీట్మెంట్ తీసుకున్నావు. నీలో ఎందువల్ల 3 monthsకే వచ్చేసింది అనుకుంటున్నావు? మనం గట్టిగా అనుకుంటే ఏదైనా సాధ్యం అవుద్ది మేడం. అంతేనా? ఇక్కడ గట్టిగా అనుకున్నాను మేడం, నాకు ఖచ్చితంగా బేబీ వస్తుంది. ఎందువల్ల అట్లా అనుకోగలిగావు? నమ్మకం మేడం. నమ్మకం. అక్కడ ఎందుకు అక్కడ ఇలా చెప్పే ఉండేది? అంతకు ముందు వేరే హాస్పిటల్లో వాళ్ళు టాబ్లెట్ ఇస్తారు, టయానికి వేసుకోమంటారు. టయానికి వేసుకున్నా కూడా ఏం రిజల్ట్ ఏం లేదు మేడం. టాబ్లెట్ వాడిన వరకు కరెక్ట్ పీరియడ్ వస్తుంది మేడం. టాబ్లెట్ 1 month అయిపోయినా కూడా మళ్ళీ లేట్ అయిపోద్ది మేడం. ఇక్కడ చెప్పే వాళ్ళు ఉన్నారు, అక్కడ చెప్పేవాళ్ళు లేరు. ఏం చెప్పేవాళ్ళు ఉన్నారు? ఇక్కడ దగ్గరకు పిలుచుకొని అన్ని చెప్పేవాళ్ళు మేడం, ఇది చెయ్యండి అని చెప్పేవాళ్ళు. అక్కడైతే ఏం లేదు. సో అది చెప్పడం వల్ల నీకు కొంచెం నమ్మకం వచ్చింది. ఓకే, ఆ నమ్మకం అనేది అవసరం అవసరం. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా ఏం దిగులు పెట్టుకోకుండా అన్ని వదిలేసి కామ్గా ఉంటే అదే వచ్చేస్తుంది. అబ్బా, నువ్వు చెప్పావు కదా మీ అమ్మకి ఆపరేషన్ అయింది, దాంట్లో పడి మర్చిపోయినా. మా అమ్మకి January 1st ఆపరేషన్ చేశారు మేడం. దానివల్ల వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయాను. నేను పోయి ఆ డేట్ మర్చిపోయాను మేడం. మర్చిపోయి కొంచెం బిజీ అయిపోయాను. దానివల్ల దాని మైండ్ సెట్ నుంచి తీసేసాను. డేట్ వచ్చేది టైం తెలియకుండా మర్చిపోయాను. ఒక 1 month తర్వాత మా ఇంటికి వస్తే 10 days 20 days అవుతుంది మేడం. చూసుకున్నాం మేడం. చూసుకుంటే పాజిటివ్ వచ్చింది. నైట్ 2:36 చూసుకున్నాం మేడం. అంటే ఎంత సంతోషం ఉంటే నైట్ 2:36 అని గుర్తు. ఇంకా అప్పుడే అమ్మకు కాల్ చేశాను మేడం. ఆ టైంలోనే అమ్మ కాల్ చేశాను, అత్త మామని చెప్పాను. సో వాళ్ళు హ్యాపీ అయిపోయారు. సో ఇప్పుడు నీ ఎక్స్పీరియన్స్ వల్ల నువ్వేమంటున్నావు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా ఈజీగా రావడం పెద్ద విషయం కాదు. ఏమేమి ఉంటే ఈజీగా వస్తుంది? ఎందుకంటే నువ్వే వేరే హాస్పిటల్లో 1 year వరకు మెడిసిన్స్ వాడినప్పుడు వట్టి మందుల వరకు వాడితే ఏం ఉపయోగం లేదు. మందులతో పాటే ఎక్సర్సైజ్, డైట్, మానసికంగా ఒత్తిడి ఉండకూడదు. అప్పుడు అక్కడ ట్రీట్మెంట్ తీసేటప్పుడు కొంచెం ఒత్తిడి ఉండేదా? ఉండింది మేడం. ఎందుకంటే టాబ్లెట్ వాడుతున్నాం కదా, వచ్చేస్తుందేమో ఈ నెల, లేకపోతే వచ్చే నెలలో వస్తుందేమో. అక్కడ 6 నెలలు చెప్పారు మేడం. 6 నెలలు వాడినా కూడా ఏం రిజల్ట్ ఏం లేదు మేడం. ఇక్కడ వచ్చి మీరు కూడా 6 నెలలని చెప్పారు మేడం. 6 నెలలు చెప్తే 3 నెలల్లోనే కన్సీవ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ట్యూబ్ టెస్ట్ ఇక్కడ వచ్చే ముందే అయిపోయింది? లేదు మేడం, ఇక్కడికి వచ్చి ట్యూబ్ టెస్ట్ చేశారు. ట్యూబ్ కూడా అన్ని బాగుంది మేడం. థైరాయిడ్ ఉన్నింది, PCOD ఉన్నింది, కన్సీవ్ అయ్యాను మేడం. ఓకే, ఎగ్ డెవలప్మెంట్ స్కాన్ నీకు చేసామా? ఇక్కడ చేయలేదు. లేదు, ట్యూబ్ బాగుంది అని చెప్పారు. థైరాయిడ్ ఉంది, టాబ్లెట్ వాడమన్నారు మేడం. సరే, దాని గురించి ఆలోచించకూడదు అని ఇక్కడ ఎవరైనా అక్క వాళ్ళు చెప్పారా? ఎదురు చూడకూడదు. నేను కూడా వాళ్ళలాగా అందరూ వచ్చి కూర్చునే వాళ్ళం మేడం. నేను మా హస్బెండ్ అలాగే వినేవాళ్ళం మేడం. అవును. ఇది మనం గర్భం కోసం వచ్చినప్పుడు గర్భం గురించి ఎదురు చూడొద్దు అంటున్నారే, అది ఎట్లా అని అనుకునేవా? ఫస్ట్ గర్భం కోసం వచ్చినాము, గర్భంని ఎదురు చూడవాకు అంటున్నారు కదా, చెప్పారా? చెప్పారు మేడం, అక్కలు చెప్పారు. వాళ్ళు చూసి కూడా నేర్చుకున్నాను. ఓకే, సరే పోయిరా. థ్యాంక్స్, బాగా చెప్పావు.